వైసీపీలో బ్రిటిష్ పోకడలు భరించలేక నాయకత్వం క్యాడర్ నలిగిపోతుందని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. కొత్త ప్రభుత్వానికి ఏడాది సమయమైనా ఇవ్వకుండా నాయకత్వాన్ని రోడ్డుకెక్కించడం సరైన విధానం కాదని అన్నారు. వైసీపీకి రాజీనామా చేసిన అవంతి త్వరలో కూటమి పార్టీలో చేరే ఛాన్స్ ఉంది. ఇప్పటికే టీడీపీకి చెందిన ఉత్తరాంధ్ర ముఖ్య నాయకత్వం అవంతికి టచ్లోకి వచ్చింది. వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేశానంటున్న అవంతి శ్రీనివాస్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ మరో నేత పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం మన దగ్గర అవంతి శ్రీనివాస్ ఉన్నారు. సార్, ఏంటి ఇది రాజకీయంగా గ్యాపా, లేకపోతే అందరూ ఊహిస్తున్నట్టుగా మీరు వేరే పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుందా? ప్రస్తుతం నాకు అలాంటి ఆలోచన లేదండి. ముఖ్యంగా రెండు విషయాలు. ఒకటేమో 5 సంవత్సరాలు చాలా కష్టపడ్డాం, ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా. మరి ప్రజలు మొన్న ఎలాంటి తీర్పు ఇచ్చారో చూశారు మీరు. ఆ తీర్పుని ఇప్పటికీ మనం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి కూడా మనం 1 year టైం ఇవ్వాలి. యాక్చువల్గా అది ఇవ్వకుండా ఈయన ఎప్పుడే మనం స్టార్ట్ చేసి ప్రభుత్వం మీద దాడి చేయడం అనేది కరెక్ట్ ఏదో కాదని నా పద్ధతి. ఎలక్షన్లో ఫలితం చూసిన తర్వాత మనలో మార్పు రావాలి. ఆ మార్పు వస్తుందని చూసి 1 year రాలేదు కాబట్టి నేను ఇంక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంటే మీకున్న 2 ఆప్షన్లు ప్రధానంగా రీజనల్ పార్టీస్లో కొనసాగాలనుకున్నప్పుడు అయితే జనసేన లేకపోతే తెలుగుదేశం పార్టీ. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకత్వం అవంతి శ్రీనివాస్ టచ్లో ఉంది. ఆ దిశగా ఆయన ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎంతవరకు కరెక్ట్? అది ఇంకేం ఆలోచించలేదు, చూద్దాం మనకి. సో నేనేంటంటే ఏదో ఆశించి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాదు. ఏం ఆశించకుండా మనం నిస్వార్థంగా ప్రజాసేవ చేద్దామని వచ్చిన వ్యక్తిని కాబట్టి ఎక్కడ గౌరవం ఉంటే అక్కడ నేను వెళ్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ గౌరవానికి ఎక్కడ లోటు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? అంటే మీకు మంత్రి ఇచ్చారు, మీరు అడిగిన సీట్ ఇచ్చారు, ఎక్కడ లోటు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? వ్యక్తిగత గౌరవానికి సంబంధించింది కాదు. ఒక పార్టీ అనేది నాయకుడు ఏమనుకుంటాడంటే నా వల్లే పార్టీ ఉంది, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు అనుకుంటాడు. కానీ అట్ ద సేమ్ టైం నాయకుడికి పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఇంపార్టెంట్. వాళ్ళందరూ ఉంటేనే నాయకుడు చేయగలరు. మొన్నటిదాకా 5 సంవత్సరాలు కార్యకర్తలు నాయకులు లక్షలాది మంది చాలా ఇబ్బందులు పడ్డారు. అధికారంలో ఉండి వాళ్ళేం అధికారం అనిపించలేదు, వాళ్ళేమి ఇచ్చేయలేదు. మళ్ళీ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు మరింకా ఇబ్బంది పెట్టే విధంగా ఈ చర్యలు ఉన్నాయి. ప్రభుత్వానికి 1 year టైం ఇచ్చి ఈలో పార్టీలో ఉన్నటువంటి లోటుపాట్లని సరి చేసుకుని ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఏకపక్షంగా ఆయన 6 నెలలు మారలేదు అనేది నా బాధ. ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానించారు ఇప్పటి వరకు? ఏమన్నా వస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్? తప్పనిసరిగా మంచి సత్సంబంధాలు ఉన్నాయి అందరితోటి. తప్పనిసరిగా టైం తీసుకుని కూల్గా చేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు రాజకీయంగా తను తీసుకున్నది ఏదైతే ఉందో అది షార్ట్ గ్యాప్ మాత్రమే. త్వరలోనే రాజకీయానికి సంబంధించి తను ఎటువంటి పార్టీలో చేరుతారనే దాని మీద ఒక స్పష్టత ఇస్తారని అవంతి శ్రీనివాస్ చెప్తున్నారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటికే సీనియర్ నాయకత్వం టచ్లోకి రావడం ఆసక్తికరంగా మారింది. కెమెరామెన్ సురేష్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.